నెక్స్ట్ గేమ్ చేంజర్ విషయానికి వచ్చినట్టయితే గేమ్ చేంజర్ ఎక్కడ షూట్ చేశారు? మాదంతా అమృత్సర్లో జరిగింది సార్. ఓకే. అమృత్సర్లో నాది ఒక 25 days అంతే. 25 days అంటే చిన్న క్యారెక్టర్ పెద్దది కాదు, చిన్నదే. అంటే ఒక రకంగా కోర్స్ కానీ అన్ని రోజులు వర్క్ వచ్చిందంటే ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇంపాక్ట్ కన్ఫర్మ్గా ఉంటుంది. ఐడెంటిఫై చేసి ఓ లింక్, మెయిన్ దీనికి లింక్ ఉన్న క్యారెక్టర్. ఇప్పుడు చూసుకుంటే సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్, అవును. శంకర్ గారు పాన్ ఇండియా డైరెక్టర్. ఎలా ఉంది శంకర్ గారి డైరెక్షన్లో వర్క్ చేయడం? గేమ్ చేంజర్ చేసేటప్పుడు కో డైరెక్టర్ అంకిత్ అని ఉంటారు. అవును, అంకిత్కి వెళ్ళి నాకు ఇంకా కొంచెం పెద్దది ఉంటే బాగును, ఇంకా ఎక్కువ ఉంటే బాగున్నానంటే డైరెక్టర్ ఎవరో తెలుసు కదా అంటే శంకర్ గారు. ఇండస్ట్రీకి వచ్చి నువ్వు ఎన్రోల్ అయింది 2018, 5 years అయింది. నువ్వు పుట్టక ముందు అంటే 35 years ముందు ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ వచ్చి ఒక్కరోజు ఒక్క పూట శంకర్ గారి డైరెక్షన్లో చేసేద్దామని వచ్చి షూటింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. నువ్వు ఆల్రెడీ 25 days శంకర్ గారి డైరెక్షన్లో చేసావు, ఇప్పుడు చెప్పామంటే అయితే అలాగైతే ఓకే అని అప్పుడు సాటిస్ఫై అయ్యాను. అంటే 35-40 years ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా శంకర్ గారి డైరెక్షన్లో ఒకసారైనా చేయాలి అని వచ్చి ఒక అరపూటనే చేసి వెళ్ళిపోయారు. సో శంకర్ గారితో అయిపోయింది, సుకుమార్ గారితో అయిపోయింది, రాజమౌళి గారు ఉంది, మహేష్ బాబు గారు కలిశాను, రాజమౌళి గారు కలిశాను. 1-to-1 మీటింగ్ అయ్యింది వైజాగ్లో, స్పెషల్గా వేరే కలిశాను. చాలా జరిగి హోప్ఫుల్లీ ఐ షుడ్ గెట్ ఎ గుడ్ క్యారెక్టర్ ఇన్ రాజమౌళి గారి ఫిల్మ్. ఓకే. గాడ్స్ కాల్ అంటే దేవుడి దయ. గట్టిగా కొడుతున్నారు అయితే, కాన్సన్ట్రేషన్ బెటర్ గట్టిగా. అవును. ఓకే. గేమ్ చేంజర్లో ఏంటి క్యారెక్టర్ మీది? స్టూడెంట్ క్యారెక్టర్. చరణ్ గారు కూడా స్టూడెంట్ ఉన్న ఆ టైంలో క్యారెక్టర్. ఆయన షేడ్స్ ఉన్నాయి, స్టూడెంట్ తర్వాత అంతవరకే తెలుసు, మిగతా షేడ్స్ తెలియదు. నేను చూడడం ట్రేలర్లో కనిపించింది, టీజర్లో కనిపించింది. అదంతా రివీల్ చేయరు కదా మాకు, మా క్యారెక్టరైజేషన్ వరకు మాకు చెప్తారు, అది చేసి వచ్చేస్తాం. చరణ్ గారు కాంబినేషన్లో ఉన్నాయి. చరణ్ అన్నకి నాకు ఫైట్. అవునా? ఫైట్ ఆయన వచ్చి కొడతాడు, బాగుంటుంది, వెరీ గుడ్. ఆయన కొట్టేటప్పుడు కూడా హీ టుక్ కేర్, అనుకోకుండా తగిలితే తమ్ముడు సారీ తమ్ముడు జాగ్రత్త అని. అసలు లవ్లీ పర్సన్, వెరీ ప్యూర్ అట్ హార్ట్. ఓకే. చాలా బాగా సెట్లో షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా కనబడకపోతే నేను ఎక్కడున్నానో వచ్చి చూసి పలకరించి హాయ్ బాయ్ చెప్పి జాగ్రత్త తమ్ముడు వెళ్తున్నాను ఇది అది అని చెప్పి. ఓకే. అసలు లవ్లీ పర్సన్. జాక్పాట్ కొట్టేశారు. ఫస్ట్ తండ్రితో చేశారు, తర్వాత కొడుకుతో చేస్తున్నారు. అవును. తర్వాత ఇప్పుడు నాకు తెలిసి కళ్యాణ్ గారిని మిస్ అయ్యి ఉంటారు. కళ్యాణ్ గారితో ఉస్తాద్ భగత్ సింగ్ ఉందండి. హరీష్ శంకర్ గారు, నాకు హరీష్ శంకర్ గారు కచ్చి వేశారు. అయితే నా వెనకాల హరీష్ గారు ఉన్నారు, నేను భయపడాల్సిన అవసరం లేదు. ఒక ధైర్యం ఉండాలి సార్. సో హరీష్ గారు బిగ్గెస్ట్ సపోర్ట్. ఆయన ఉన్నారు, ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ లో నువ్వు ఉన్నావు క్రాంతి, మంచి క్యారెక్టర్ ఉందన్నారు. సార్ చాలు సార్ మీరు నాకు ఉన్నారు అంటే. నాకు ప్రతి ఒక్కరు దేవుడి ద్వారా కనెక్ట్ అవుతారు. హరీష్ గారు కూడా నాకు అలానే కనెక్ట్ అయ్యారు. మెగా ఫ్యామిలీ మొత్తం చుట్టేశారు. అయితే హోప్ఫుల్లీ ఇంకెవరు మిగిలేరు? ఎవరు లేరు ఇంకా. సాయి ధరమ్ తేజ్ ఒకళ్ళు ఉంటారు. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్. అఫ్ కోర్స్ సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా రెడీ అయిపోయింది. అయితే వరుణ్ తేజ్ ఇద్దరు ఉన్నారు, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఉన్నారు. ఓకే. వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ తో చేశారు, ఉప్పెన్ అయిపోయింది. చిరంజీవి గారితో చేశారు, రామ్ చరణ్ గారితో చేశారు, గేమ్ చేంజర్, బన్నీతో చేశారు, పుష్ప 2. ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు గారు కూడా ఉందండి. అంటే బుచ్చిబాబు గారు కూడా నేను లైక్ వేసారా సెంటిమెంటల్గా. అంటే ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు దాంట్లో కూడా ఉంది క్యారెక్టర్. ఓకే, వెరీ గుడ్. అయితే నెక్స్ట్ మీరు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సినిమాలు కమిట్ అయిపోయారు, షూటింగ్ కూడా అయిపోయింది. వాటిలో గేమ్ చేంజర్, పుష్ప ఉన్నాయి. ఇంకా మిగతా సినిమాలు అవి చెప్పారు. దిల్రూబా అని కిరణ్ అబ్బవరం హీరో, నేను విలను. ఓకే. మెయిన్ విల్. ఓకే. మెయిన్. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మిరాయ్ ఒకటి చేస్తున్నాను తేజ సజ్జతో. మిరాయ్ ఆ ప్రాజెక్ట్ గురించి ఏదో గట్టిగా చెప్తున్నారు. బాగుంటుంది సార్, అది వెరీ బిగ్ ఫిల్మ్ అవుతుంది. అంతేనా? మనోజ్ నెగిటివ్ షేర్ చేస్తున్నాడు. కార్తిక్ ఘట్టం నేను ఈగిల్ చేశారు కదా, హీస్ డిఓపి కమ్ డైరెక్టర్. సో వెరీ టాలెంటెడ్ పర్సన్. అదొకటి. రాజాసాబ్ ప్రభాస్ గారితో బ్లడ్ రోజెస్ అని ఫిల్మ్ ఒకటి చేశాను, అది అయిపోయింది. మన మాస్ జాతర రవితేజ గారితో అది అయిపోయింది. అవును.